క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దిన ఉదయకాల పునరుత్థాన ఆరాధన నిమిత్తమై మనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న కొన్ని సత్యములను మనము ధ్యానించుకుందాం. తద్రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకుందాం. మన పరిశుద్ధతను అత్యంత పరిశుద్ధతలోనికి నడిపించుకొని నిత్య జీవమునకు మనము వారసులవుతాం. ఈ దినమున చదువుబడిన వాక్యాన్ని మనం చూసినప్పుడు 3 భాగాలు కూడాను మహాదేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. అగ్నిలో దేవాతి దేవుడు భక్తునితో మాట్లాడుట. అగ్ని కాలిపోలేదు, పొద కాలిపోలేదు. మనుష్యుడు లోనిలో ఉన్నటువంటి దేవుడు ఏమాత్రము చలనమలేదు. అది హోరేబు పర్వతం యొక్క భూమి మీద జరిగిన సంఘటన. అదే భూమి మీద నీవు నేను అగ్నిలో ఉంటే మన శరీరములు ఏమవుతాయో మనకు తెలుసు, మన జీవం ఏమవుతుందో మనకు తెలుసు. అయితే దేవుడు ఆ రీతిగా అగ్నిలో దర్శనమిచ్చాక, మంటలలో దర్శనమిచ్చాక భక్తుడికి, భక్తుడు ఆశ్చర్యపోయి ఏమి జరుగుతుందని చూడటానికి వచ్చాడు. మనం గ్రహించవలసినది ఏంటంటే, పొద, అగ్ని, మంటలు, దేవుని యొక్క స్వరము, దేవదూత యొక్క రూపము, ఆ యొక్క మంటలలో భక్తుడు దర్శించుట, ఇవన్నీ మానవునికి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, వివేకమును బట్టి చూచి గ్రహించగలిగినవి. మానవుని జ్ఞానము కంటే అతీతమైన జ్ఞానము ఒకటి ఉన్నదని మానవునికి దేవుడు తెలియచేయడానికి, ఒక భక్తుని ఎన్నిక చేసుకోవటానికి, ఆయనకున్నటువంటి మహిమను చూపటానికి ఆయన ఎన్నుకున్న ప్రదేశం ఏంటంటే దేవుని పర్వతాన్ని ఎన్నిక చేసుకున్నారు. హోరేబు పర్వతము దేవుని పర్వతం. దానికి టైటిలే పర్వతం అని పేరు కాదు, దేవుని పర్వతము. ఆ దేవుని పర్వతము వద్ద ఆ అడుగు భాగమున ఆ మంటలను మండుట మనం చూస్తున్నాం. ఇందులో ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, ఒక వ్యక్తి పునరుత్థానుడైతే, మానవుడు పునరుత్థానుడైతే, మానవుడు పునరుత్థాన శక్తితో తను కూడా మంటలలో ఉండగలడు. నీవు నేను కూడా రక్షింపబడిన వారము, బాప్తిస్మము తీసుకున్న వారము, పరిశుద్ధంతో జీవించే వారము. ఈ లోకములో మనము మరణమును చవిచూచినప్పుడు, శారీరక మరణమును, నీవు పునరుత్థానుడు అయినప్పుడు నీవును తద్రీతిగా అగ్నిలోనూ నిలవచ్చును, మహిమలోనూ నిలవచ్చును, వెలుగులోనూ నిలవచ్చును, దేవుని స్వారూప్యమును కలిగి ఉండవచ్చును, దేవుని మహిమాన్వితమైన స్థితిని కూడా, రూపాన్ని కూడా మరలా నువ్వు తిరిగి పొందుతావు. దానిని తెలియచేయడానికి దేవుడి దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు మనుష్యుడివే, మరణిస్తే నరక పాత్రుడు కాకుండా
నీ దేవుడు విమోచనార్థము ఆయన స్వరక్తాన్ని ఇవ్వటానికి భూలోకానికి వచ్చారు. ఆయన ఒక మిషన్ మీద భూలోకానికి వచ్చారు. నిన్ను నన్ను రక్షించి నరక పాత్రలను చేయకుండా ఆ రీతిగా మనలను స్వర్గ ప్రాప్తులను చేయటానికి ఆయన రక్తమును శిలువ మాను మీద ప్రోక్షించి మనలను రక్షించి ఆయన ఇచ్చిన యోగ్యకరమైన ఆ మోక్ష స్థితి అనగా పునరుత్థాన స్థితిలో మహిమ శరీరమును పొందుకొనుట. అందుకనే 3 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు పునరుత్థానముల గురించి యేసయ్య మాట్లాడతారు. లూకా సువార్తలో, అపొస్తలుల కార్యంలో 7వ అధ్యాయంలో అది ఆయన కూడా అదే మాట్లాడతారు. మనం చదువుకున్న ప్రకటన గ్రంథములో పునరుత్థానాల గురించి మాట్లాడతారు. ఈ పునరుత్థానము అంటే ఉద్ధరించబడుట, పునరుద్ధరించబడుట, తిరిగి మరలా ఉద్ధరించబడే స్థితి. అనగా మనకు ఒకప్పుడు మనం పాపము చేయనప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాం, ఆ యొక్క స్థితిలోనే ఉన్నాం. పాపము చేసి దేవునికి అవిధేయులుగా ఉండి దేవునికి దూరస్థలమయ్యి మనమేం చేసామంటే మన యొక్క స్థితిని అంతా కూడా పోగొట్టుకొని నరక ప్రాప్తులం అయిపోయాం. ఆ దేవాది దేవుడు ఈ దినాన మాట్లాడుతున్న సత్యం. ఆ సంఘటనలో మనం చూసినప్పుడు మోషే భక్తుని ఆయన అంటున్నారు, లీడర్ గా ఆయనను భూమి మీద చేస్తున్నాడు, ఒక నాయకుడిగా. ఆయనను ఒక నాయకుడిగా చేయడానికి దేవుడు ఆయన ఎదురుకు వచ్చాడు. ఆయనేమో 40 సంవత్సరాల కాలము ఐగుప్తులో ఉన్నారు. 40 సంవత్సరాల కాలము ఐగుప్తులో ఉండి రాజరికాన్ని అనుభవించారు. రాజరికాన్ని అక్కడ అనుభవించడం మాత్రమే కాకుండా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశము వారు ఇబ్బంది పెడుతూ ఉంటే వారిని కోపోద్రేకుడై మరణమును గురి చేసిన స్థితి కూడా మనందరికీ తెలుసు. ఆ విషయమై ఫరో పనిష్మెంట్ ఇస్తాడని ఆయన మిద్యానుకు పారిపోయి వచ్చాడు 40 ఏళ్ళు రహస్యం. ఆ సమయంలో దేవుడు ఆ ఇశ్రాయేలీయులకు నాయకుడు కావాలని యోచించారు. కారణం ఏంటంటే వారి ప్రజలపై ఆయనకున్న అభిమానము, ప్రేమను చూశారు. ఆయన నాయకుడు కాకపోయినా ఆయన ఇశ్రాయేలీయుల పక్షంగా ఉండి వారిని రక్షించడానికి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో ఐగుప్తీయులు వారిని మరణానికి గురి చేశాడు మోషే భక్తుడు. ఫరో శిక్షిస్తాడని పారిపోయి మిద్యాన్లో జీవిస్తున్నాడు. అయితే దేవుడు వదిలిపెట్టలేదు. ఆయనలో ఉన్న కాంక్షను చూశాడు, ఆయనలో ఉన్న దీక్షను చూశారు, ఆయనలో ఉన్న తృష్ణను చూశారు. వారి యొక్క మనుషుల ఎడలున్న ప్రేమను గ్రహించి ఆయన నాయకుడిగా ఎన్నిక చేయటానికి ఆయన అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షమై కనపడ్డట్టుగా ఈ దినమున చదివిన సంఘటన మనం చూస్తున్నాం. అది హోరేబు పర్వతము అంటున్నాడు, దేవుని పర్వతము అంటున్నాడు. ఆ పర్వతము యొక్క జరిగిన ఈ సంఘటనలో మనము కొన్ని సత్యాలు మన ఆత్మీయ జీవితానికి స్థిరపరచుకుందాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మనము చూసినప్పుడు ఎందుకు మహాదేవుడు ఈయనను ఎన్నిక చేసుకున్నారు, మహాదేవుడు ఈయన ఎన్నిక చేసుకోవడానికి కారణం ఏమిటి, ఆ ఎన్నిక చేసుకునే ప్రహసనంలో ఆయన ఏమి ఆయనతో మాట్లాడుతున్నారు అంటే చూడండి. 7వ అధ్యాయములో ఉన్న ఈ సత్యాన్ని చూద్దాం. 34వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలిక
వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి దేవుడు మోషేని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అనాయింట్ చేశారు. ఆయన ప్రజలను, ఐగుప్తీయులను, వారు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి పక్షమున ఈయనకి ప్రేమ ఉన్నదని గ్రహించి తీర్పరిని గాను విమోచకుని గాను, ఐగుప్తీయులకు విమోచకుడిగా నేను మోషేని ఎన్నిక చేసుకున్నాడు. సర్వమానవాళికి విమోచకుడిగా నేను నీ క్రీస్తు వారు భూలోకానికి వచ్చాను. అందుకనే దేవుడు మోషే తనకున్నటువంటి ఆత్మీయ స్థితిని ఆ రీతిగా దేవుడిచ్చిన ఆశీర్వాదకరమైన అధికారాన్ని పొంది ఆయన దర్శనం ద్వారా అందులో ధైర్యం తెచ్చుకొని ఐగుప్తునకు వెళ్ళినటువంటి వాడిగా ఉంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, 120 సంవత్సరాల కాలము మోషే బ్రతికాడు. 40 సంవత్సరాల కాలము ఐగుప్తులో జీవించారు. 40 సంవత్సరాల కాలము మిద్యాను అరణ్యంలో జీవించారు. 40 సంవత్సరాల కాలము అరణ్య మార్గంలో జీవించాడు మోషే భక్తుడు. అలాగే 120 సంవత్సరాలు బ్రతికినటువంటి మోషే తన మరణం వచ్చినప్పుడు దేవుడు పైకి రమ్మని నెబో పర్వతం మీదకి నీవు మరణించు అని అదే మోషేని దేవుడు అంటారు. ఇప్పుడేమో నాయకునిగా వెళ్ళమన్నారు. ఆయన కాలం అయిన పిలుపున దేవుడు అన్నారు, నెబో పర్వతం మీదకి వచ్చి నీవు మరణించు, నీ జీవాన్ని వదిలిపెట్టుమని అంటాడు. మోషే వెనుకాడలేదు, తన ప్రాణాన్ని వదిలిపెట్టేస్తాడు. అక్కడంట ధర్మశాస్త్రంలో రాస్తారు, మోషేని చిన్న పిల్లవాడి వలె దేవుడు 2 చేతులపై ఎత్తుకున్నట్ట, నొసటి మీద ముద్దు పెట్టుకున్నట్ట. అప్పుడు మోషే తన ప్రాణాన్ని వదిలేట. దేవుడే ఆ సమాధి చేశారట. ఆ ప్రాంతంలో ఎవ్వరికి కూడా ఆ సమాధి తెలియదు. ఆ ఇశ్రాయేల్ దేశం వెళ్ళిన వాళ్ళకి చెప్తారు, ఇక్కడెక్కడో దేవుడు చేశాడు అని చెప్తారు, కానీ మోషే సమాధిని మనకు కనిపించడం లేదు. కారణం ఏంటంటే మోషే వారికి దేవుడు అయ్యాడు. కాబట్టి ఆయన దేవుడిగా చేసి ఆరాధిస్తారేమోనని మోషే ఆ స్థలాన్ని ఎవ్వరికి తెలియకుండా చేశాడు. దేవుడు ఆ రీతిగా దేవుడు మోషేని ఎన్నిక చేసుకున్నారు. మోషే యొక్క శక్తివంతమైన స్థితిని మనకు తెలియజేశారు. అందులో దాగిన సారాంశం ఏంటంటే, నీకు నాకును పునరుత్థాన శక్తిని ఇవ్వట. పునరుత్థాన శక్తిని ఇచ్చడానికి దేవుడు భూలోకానికి ఒక మనుష్యుడిగా వచ్చి శిలువపై మరణించి తన రక్తమును ప్రోక్షించి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఒక విమోచన క్రియను చేశారని మనం గుర్తించాలని ఈ దినాన దేవుడు చదువుకున్న ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒక మాటను చదువుతాం. 7వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తన చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల యందు జనములు లెక్కకు సముద్రము ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలుదేరి వారు భూమి మీద అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించింది. వారిని మోసపించిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడిను. అచ్చట క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగములు రాత్రింబవడు బాధింపబడుదురు. అందరూ గమనించవలసింది ఏంటంటే, అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడెను.
అప్పటి వరకు మానవుడికి శ్రమలు తప్పవు. అప్పటి వరకు మానవునికి శ్రమలు తప్పవు. అపవాదు ఉన్నంత కాలము శ్రమలు లేవు. ఆ శ్రమల్లో మనం పడుతున్నామే, అది ఇక నీకు లేదు అని చెప్పడానికి దేవుడు పునరుత్థానాన్ని గురించి చెప్తున్నాడు. ఇక మానవునికి శ్రమలు లేవు. అపవాదిని బంధించి ఆ గంధకములలో పడవేస్తున్నాడు దేవుడు. అపవాది మరణములకు గురి కాబోతున్నాడు. ఇప్పుడేమో అపవాది మరణమును దేవుడు జయించడం ద్వారా ఓడించబడ్డాడు. ఇప్పుడు అపవాది ఓడించబడ్డాడు. రేపు అపవాదికి మరణం. అప్పటి వరకు ఈ సమస్యలు ఉంటాయి. అందుకనే ఆ పై వచనాన్ని మనం చదువుకుంటే 5వ వచనాన్ని, ఆ 1000 సంవత్సరములు గడిచి గడిచి వరకు ఎడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారం లేదు. మీరు దేవునికి క్రీస్తును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యం చేయుదురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు పునరుత్థానంలో నీవు రావాలి. పునరుత్థానంలో నీవు పునరుత్థానంలో ఏం కావాలంటాడు? నీవు పరిశుద్ధుడిగా తీర్చబడాలి. అది అందుకు దేవుడు అగ్నిలో కనపడి పరిశుద్ధుడిగా ఉండి మనము కూడా ఆ రీతిగా ఉండబోతున్నామని చెప్పడానికి ఆ పునరుత్థానాన్ని గురించి చెప్తున్నాడు. ఆ పునరుత్థానంలో మనమందరము కూడాను దేవుని స్వరూపంతో ఉండబోతున్నాం. ఆ పిదప మరణమునకు గురి కాబోతున్నాడు సాతానుడు గంధకములలో పట్టుచున్న గంధకములో పడేస్తారు. అప్పుడు 24 గంటలు శ్రమలతోనే మరణిస్తాడు సాతానుడు. అక్కడ ఇటు వారికి ఏంటంటే ఏ మరణం లేదంటున్నాడు. అక్కడ రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణం అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఒక మరణము, మన అందరం కూడాను ఒక మరణము, నాలుగు పెట్టెలతో ఒక మరణం మనందరికి. ఆ మరణం తర్వాత రెండవ మరణం కూడా ఉంది. అది మనకు ఉండకూడదు. రెండవ మరణం కారణం ఏంటంటే నీవు పరిశుద్ధుడిగా తీర్చబడాలి. పరిశుద్ధుడిగా తీర్చబడటానికి ఈ క్రియలు నీలో ఉండకూడదు. ఆ వాక్యం చదవండి. 8వ వచనం, 21వ అధ్యాయం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇందులో ఏది మాట్లాడినా మనము ఏ తప్పు చేసినా పునరుత్థానం లేదు. మనకి ఏ తప్పు చేసినా కూడా అబద్ధం ఉంది. చూశారు, అది వెరీ కామన్ అయిపోయింది మనుష్యుడికి. అందుకనే 10 ఆజ్ఞల్లో ఆయన ముందుగా రాసి పెట్టారు, అబద్ధ సాక్ష్యము పలుకరాదు. కారణం ఏంటంటే మనుష్యుడి యొక్క లక్షణం ఏంటంటే అబద్ధములకు జనకుడు ఎవరు? అపవాది. అనగా నీవు అపవాది యొక్క మనస్తత్వంలో ఉంటావు. దైవజనుడు అయినా విశ్వాసులైనా అబద్ధాలు ఆడటమే మొదలు పెట్టే వరకు సాతాను యొక్క మనిషి అయిపోతున్నాడు. మనం అది అనుకోట్లా, తెలివిగా నేను మాట్లాడాను అనుకుంటాం. మన జీవితాలన్నీ భ్రష్టత్వాలను బోధిస్తున్నాం. అక్కడ చూడండి, మరి యొక్క మాట, పిరికి వారును. ఎందుకండి అంత గట్టి మాట రాయాలి పిరికి వారని? ఈ మధ్య కాలంలో అందరూ పిరికి వాళ్ళు అయిపోయారా జనంలోకి రావడానికి? జనంలోకి రావడానికి పిరికి వారు,
మందిరానికి రావడానికి కూడా పిరికి వారయ్యారు. అది కూడా రాస్తాడు దేవుడు. ఆయన మీద విశ్వాసం లేదని అర్థం, ఆయన మీద మొండి ధైర్యం లేదని అర్థం. అది ఆ విశ్వాసం లేకుండా ఉన్నప్పుడే పిరికితనం వస్తుంది. విశ్వాసం అన్నప్పుడు ధైర్యం వస్తుంది. నెక్స్ట్ మాట చూడండి, అక్కడే అవిశ్వాసులను అసహ్యులను. అసహ్యులు ఏంటండి? నీ క్యారెక్టర్ చూశారు. ఒకరికి అయిష్టంగా ఉండే బిహేవియరల్ యాటిట్యూడ్ ఉన్నది. వారిని ఇబ్బంది పెట్టేటట్టుగా, వారి చుట్టూ నీ యొక్క అసహ్య భావాలు చూపించేటట్టుగా, నీకున్నటువంటి కోపాలు ఉద్రేకాలు చూపించే వాళ్ళందరికీ ఎలా ఉంటే అసహ్యుడిగా ఉంటారు. నీకు దగ్గరకు కూడా రానియరు, లేకపోతే నీ దగ్గరకు కూడా రాడు. అక్కడే మొదలు అంటున్నాడు చూడండి, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, వాళ్ళకి పునరుత్థానము లేదు. ఇందులో 3 మనకి చదువుతాయి. ఎందుకంటే పెద్ద నేరాలు మన జైలు ఇందులో ఉన్నాయి. అబద్ధాలు అయితే, పెరిగితనం అయితే, అసహ్యంతో కూడిన జీవితం కూడా జీవిస్తాం. ఇవన్నీ కూడాను సింపుల్ గానే కనపడతాయి, కానీ దేవునికి ఇష్టం కాదు. ఇవి రెండవ మరణానికి మనం పాత్రుడు కాకూడదని దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు మోషే భక్తుని ద్వారా. మోషే భక్తుడు చెప్పిన పునరుత్థానాన్ని మనం పొందుకోవాలి. నీవు కూడా దేవాతి దేవుడు అగ్నిలో దేవదూతలతో ఎలా ప్రత్యక్షమయ్యాడు, నీవును అలాగే ప్రత్యక్షమయ్యే యోగ్యతను దేవుడు నీకు ప్రసాదింపబోతున్నాడు. మరి యొక్క మాటని మనం చదువుకుందాం. 65 యెషయాలో ఒక మాటను చదువుకుందాం. 5వ వచనాన్ని చదువుదాం. యెషయా 65:5లో ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. వారు నా దాపునకు రావద్దు, వారు మా దాపునకు రావద్దు, మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. మీరు నా నాసికారంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలె ఉన్నారు. యెహోవా ఇలాగ సెలవిచ్చును, నా ఎదుట గ్రంథములో అది వ్రాయబడి ఉన్నది, ప్రతీకారము చేయక నేను మౌనముగా నుండెను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. అది మనం అలా చెప్తామంటారే. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కాదు అప్పటి వరకు, మోషే భక్తుడు. అందుకని దేవుడు అంటున్నారు, నీ చెప్పులను విడువు. ఏమన్నారు? ఇది పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో చెప్పులు ఎందుకు ఇవ్వాలి? ఎక్కడెక్కడ తిరుగుతాం మనము? దైవజనులు అలాగనే విశ్వాసులమే మనం తిరిగే ప్రదేశాలు ఏంటి? ఆ ప్రదేశాలను బట్టి మనకి ఏమంటుకుంటుంది? అపవాది యొక్క శక్తివంతమైన స్థితి నీకు అంటుకొని నీలో ఉన్న పరిశుద్ధత పాడైపోతుంది, దేవునికి దూరస్తుడిగా ఉంటావు. అందుకనే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకూడదు, ఏదోలే అని వెళ్ళకూడదు. ఎందుకంటే యు ఆర్ లివింగ్ విత్ ది విసినిటీ ఆఫ్ ది సాటన్ వరల్డ్. ఆ యొక్క సాతాను యొక్క ప్రపంచంలోనే నీవు ఉన్నావు. అందుకని మనం తిరిగే ప్రదేశాలన్నీ కూడా చాలా జాగ్రత్త. స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, రెస్ట్రిక్టెడ్ గా ఉండండి. అందుకని ఈ మాట స్పష్టంగా చూడు. వారు ఏమంటారు తల్లి? మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. మీరు నా నాసిక రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలె ఉన్నారు.
ఏంటంటే దేవుడు అంటున్న మాట, ఆయన నాసిక రంధ్రముల కంటే ముక్కులోంచి వచ్చే ఆ గాలి చూశారు. పరిశుద్ధులు ఎలాంటి వాడంట? ఎలాంటి వారా? నాసిక రంధ్రములకు పొగవలెను, దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు. దేవుడికి ఊపిరి మీరు, నేను ఊపిరి. అందులో ఎంత గొప్ప సత్యం దాగిందో చూడండి. మన పరిశుద్ధతలో నువ్వు దేవుడే నిన్ను ఊపిరిగా పెట్టుకొని చూస్తాట. అంత మంచి దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఆ అగ్ని గురించి ఏం మాట్లాడారు అక్కడ? దినమంతయు మండుచుండు అగ్ని వలె ఉన్నారు. చూసే కదా మనం అగ్ని గురించి. అగ్నిలో దేవాది దేవుడు కనపడతాడు, మోషే భక్తుడు దగ్గరికి వెళ్తాడు. అలాగనే మనము కూడా అగ్ని అనేది మనకి ఏమాత్రము హాని చెయ్యదు. కారణం ఏంటంటే నీవు పరిశుద్ధుడివి, దేవుని స్వారూప్యము కలవాడివి. అదే ఈ యొక్క గ్రంథము, ఈ మతం. ఈ మతంలో ఉన్న గొప్ప స్థితి ఏంటంటే నీకు మరలా ఒక మార్పుని ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆ మార్పే ఆయన రూపము, ఆయన స్వరూపము. దాన్ని పొందుకోవటమే మహాదేవుని యొక్క ఆశ్చర్యకరమైన స్థితి. 66:4 కూడా ఒక మాట చదువురండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమించువాడు అక్కడను లేకపోయేను, నేను మాట్లాడినప్పుడు వినువాడు అక్కడను లేకపోయేను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకుని, కావున నేనును వారిని మోసములో ముంచుదును, వారు భయపడిన వాటిని వారి మీదకి రప్పించెదను. దేనికైతే మనం భయపడతామో దానిని మన మీదకి తప్పిస్తాడంట. మనమైతే అనుకుంటాం ఏదో ఏదో అనుకుంటాం. ఆయన ఏ మాత్రము కూడాను మన మనోగతాన్ని తెలియకుండా లేరు. నెక్స్ట్ ఏమన్నాడు? వచ్చు యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనందున గాక అని చెప్పుదురు, వారే సిగ్గునందుదురు. నిన్ను ఫస్ట్ లో ఏదో ఒకలాగా నచ్చేమో, కానీ వారు సిగ్గు చెందుతారు నీ జీవితం చూసి. ఇప్పుడు అవన్నీ ఇళ్లలో ఉండే సమస్యలే మనకి. ఏ మాత్రం మీరు వరి అవ్వద్దు. మీ కాక్ష దీక్ష దృష్టి ఒక్కరిని పెట్టండి. లోకం మాట్లాడుతుంటే అలాగనే, లోకం వైపు మనం ఉండొచ్చు అలాగనే. మీరు అలా ఉండటానికి ప్రయత్నం చేయదు. జాగ్రత్త సుమి. నీ పాదాలు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. తిరిగే తిరుగుడు కూడా దేవుడికి విరోధమైన తిరుగుడు తిరగకూడదు, ప్రదేశాలను వెళ్ళకూడదు. దేవుడు మాట్లాడుతున్నాడు ఒక సత్యాన్ని. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో సత్యాన్ని చదువుతాం. దానియేలు భక్తుడు మరియు సమాధిలో నిద్రించు అనేకులు మేలుకొనుదురు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందాపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధిక మగును అని నాతో మాట్లాడు గాబ్రియల్ అతడు చెప్పాను. గాబ్రియలు ద్వారా దేవుడు దానియేలుకి మెసేజ్ పంపాడు. ఏమని పంపాడంటే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుదురు. ఇక్కడ బుద్ధిమంతులు, ఆకులికి పరిశుద్ధులు. ఇంతకుముందు పరిశుద్ధులు అనే వారి స్టేటస్ చెప్పాడు. దేవునికి ఊపిరి అన్నాడు వాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ పరిశుద్ధులు ఆకాశంలో ఉన్న జ్యోతులు అనగా నక్షత్రాలు మెరిసే
ఆ రీతిగా వీరు ఉండబోతున్నారు. ఓ ప్రత్యేకమైన జనాంగం ఉండబోతున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రములలే నిరంతరము ప్రకాశించరు. మనకు నీవు రక్షించబడ్డావు, నీకు నీవుగా నీ రక్షణ కొనసాగించుకుంటున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? ఎవరు అనేకులను త్రిప్పుదురో దేవుని యొద్దకు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నీకు నీవుగా వ్యక్తిగతంగా గమనించాలి. 2 క్యారెక్టర్స్ ఇస్తున్నాడు దేవుడు నీకు నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ అబ్బాయి విమోచకుడు మోషే? 40 సంవత్సరాల కాలము 1,20,000 కాల్బలాన్ని, 20 లక్షల మంది జనాన్ని ఐగుప్తు నుంచి నడిపిస్తాడు. 40 సంవత్సరాల కాలం పాదయాత్ర చేస్తాడు. అతను ఎక్కడుంటాడండి? దేవునికి మరణించినప్పుడు దేవుడు అంటే ముందు పెట్టుకున్నాడంటండి. చిన్నపిల్లలు పెట్టుకున్నాడు, చేతుల్లో ఎత్తుకున్నాడండి, చిన్న బిడ్డలు ఎత్తుకున్నట్టు. అంతటి యోగ్యతను మోసే సంపాదించుకున్నాడు ఆయన చేసిన క్రియ. అంటే అలాగా నీవును పరిశుద్ధుడిగా తీర్చబడి, నీవును దేవుడికి ఇష్టడుగా ఉండి ఆ రీతిగా పరిశుద్ధతలోకి నువ్వు నడిపించబడతావు. అది నువ్వు గమనించాలి. నీ ఆత్మీయతను బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. ఈ గ్రంథం ఎప్పటి వరకు ముద్రించాలట? అంత్యకాలం వరకు ముద్రిస్తూనే ఉండాలట. దేవుని వాక్యము ప్రజ్వలింపబడాలట. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఆశీర్వాదకరమైన స్థితిని మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలో చివరి ప్రకటన గ్రంథంలో మాట రాస్తాడు. ఒకటి తీసివేసినా ఒకటి కలిపినా తెగుళ్ళు వస్తాయట, పరలోకంలో వారికి స్థానం ఉండదంట. ప్రకటన చివరి అధ్యాయంలో చివరి మాట చూడండి. ఆత్మదేవుడు ఈ గ్రంథాన్ని గురించి తెలియజేస్తున్నారు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివాదానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపినేడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగ చేయను. ఏం చేస్తాడంట? ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు ఏదైనా దేవుడు వానికి తెలియజేయను. కలిపిన ఎడల. ఈ కాబట్టి కొంతమంది ముచ్చట్లు చెబుతున్నారు, పాస్టర్ గారు సొంతం కలుపుతున్నారు. ఏమని? రేపు రాబోతున్నాడు దేవుడు ఈ సంవత్సరంలో అంటాడు. ఆయన సంవత్సరం ఉందా బైబిల్లో? మన సొంత బాడీలో మాట్లాడకూడదు గ్రంథాన్ని. ఏమిస్తానన్నాడు? తెగుళ్ళని ఇస్తాడు. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. కలిపితేనేమో ఎలా అన్నాడు, తీసివేస్తేనేమో అసలు రెండో మరణం షూర్ అంటున్నాడు. కాబట్టి మనం గమనించాలి. మనం ఏదో జ్ఞానవంతులు అని అనుకుంటున్నాం. ప్రతి చిన్నది కూడా గ్రంథం గురించి రాస్తూ డానియేలుకి ఏం చెప్తున్నాడు? అప్పటి వరకు, రేపు రెండవ రాకడ వరకు రాస్తూనే ఉండు అని అంటున్నాడు. అంత్యకాలం వరకు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అదే ఆయన చెప్పిన మాటలనే ధ్యానిస్తూ పబ్లిక్ లో రాస్తున్నాం. అలాగనే మరి యొక్క సత్యాన్ని గ్రహిద్దాం. 20వ అధ్యాయం 4వ వచనం ప్రకటనలో ఆత్మదేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. అంతటి సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై ఉండవారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు. విమర్శ ఏంటిది? జడ్జిమెంట్.
నెక్స్ట్ మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. వాళ్ళు చంపేశారు దేవుడి దైవ జనాన్ని అనుకుంటామే. వాళ్ళు మొట్టమొదటి పరిశుద్ధులుగా తీర్చబడట దేవుని రాజ్యంలో ఎక్కుతారు. మనం ఏమనుకుంటున్నాం? వీళ్ళు చచ్చిపోతారు, చంపేస్తారని మనం అనుకుంటున్నాం. బైబిలే రాసింది. వారికి ఉన్న స్టేటస్ చెప్తున్నాడు చూడండి దేవుడు. వారందుకే లెక్క చేయట్లేదు, ప్రాణానికి కూడా మరణానికి కూడా లెక్క చేయట్లేదు. ఆ రీతిగా పునరుత్థానంలో పరిశుద్ధులుగా ఉండటానికి యోగ్యతను దేవుడు అనుగ్రహించాడు. మహాదేవుడు మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 21వ వచనంలో మాట చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 21వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. మనుషుల ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. 15:21లో 15వ అధ్యాయము 21వ వచనంలో మనుష్యుని ద్వారా మరణము వచ్చెను కనుక. ఎవరు మనుష్యుడు? ఆదం. మనుష్యుని ద్వారా మృతుల పునరుత్థానము కలిగెను. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు నీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నారు, నీ కొరకు మనుష్యుడిగా భూలోకానికి వచ్చి నీకు పునరుత్థానాన్ని ఇచ్చి రేపు నీవు నిత్య జీవంలో ఉండడానికి యోగ్యతనిచ్చారని ఆయన మనకు గుర్తు చేస్తున్నారు. నెక్స్ట్ మాట చదువుతారు. ఆదామునందు అందరూ ఎలా మృతి పొందుచున్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరసలోనే బ్రతికింపబడను. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు బ్రతికింపబడుదురు. అది అందులో ఆ గుంపులో మనం ఉండాలి. ఆ గుంపులో మనం ఉండాలి. ఉండటానికి వీలైన చదువుకున్న కొన్ని ఆయన కొరకు మనం ఏ రీతిగా జీవించాలి, మన జీవితాలు ఎలా ఉండాలి. ఆ జీవితాలు లేనప్పుడు నువ్వు క్రైస్తవులు వేస్ట్. మరలా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. రెండో కొరింథీ 7:5. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటుపోయినను మాకు శ్రమయే కలిగిను. వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను. లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించుచు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. ఎందుకంటే ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క ఐగుప్తీయులు ఉన్నారు చూశారు, వాళ్ళకి ఎప్పుడు నిరంతరం శ్రమే. అది దేవుడు విన్నాడు వాళ్ళ మొరని. ఇప్పుడు ఆ మొర నుంచి విడుదల చేయడానికి మోషే ఏం చేశాడంటే, ఆ ఎన్నిక చేసుకొని నువ్వు వెళ్ళు, నా బిడ్డలు ఎంతో శ్రమ పడతారు, వాళ్ళ మొరను నేను విన్నాను, వారిని నువ్వు రక్షించాలి, కాపాడాలి. ఎలాగుందంటే ఆయనకి విశ్రాంతి పొందలేదంటే శరీరము, ఎటు పోయినా కూడాను మాకు శ్రమే. ఇశ్రాయేలీయులకు ఐగుప్తు దేశంలో అదే పరిస్థితి. దేవుడు ఆ మాటలు విని, ప్రార్థన విని మోషేని ఎన్నిక చేసుకొని ఈ యొక్క ప్రదేశం నుంచి మరలా తిరిగి అక్కడ పంపిస్తున్నాడు. మిమ్మల్ని కూడా, మీరు ఇక్కడ సంఘంలో ఉన్నారు, వేరే వేరే ప్రాంతాల్లో మీరు జీవిస్తారు, వేరే వేరే కుటుంబాల్లో మీరు ఉంటారు. మీరందరూ కూడా దేవుని మందిరానికి వస్తుంటారు.
దేవుని పిలిపేది మీకు తెలియదు, ఎవరో చెప్పారని కాదు, దేవుని యొక్క ఆశీర్వాదకరమైన సంకల్పం బట్టే నీవు దేవుని మందిరంలో ఉంటున్నావు. అందుకని దేవుడు అక్కడ చూడండి ఆ మాట అంటాడు, అయినను దీనులను ఆదరించి దేవుడు నీతి రాక వలన మమ్మల్ని ఆదరించును. నీతి రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాశక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మల్ని ఆదరించును కనుక నేను మరి ఎక్కువగా సంతోషించితిని. ఇప్పుడు వాళ్ళకి ఏం చేశాడు? ఇజ్రాయేలీకి అక్కడి నుంచి వచ్చేటప్పుడు బంగారం ఇచ్చాడు, అందరికీ బంగారం ఇచ్చాడు. వాళ్ళ కష్టం మీద పడ్డారు కదా, అక్కడ దోచుకున్నారు కదా ఐగుప్తీయులు. వచ్చేప్పుడు వారి దగ్గర బంగారం తీసుకొని వచ్చాడు. సంతోషంగా వాళ్ళు చెప్పులనట అత్యధికమైన స్పీడ్తో వేసుకొని వచ్చారు. వరితముగా బయలుదేరి వచ్చాడు అని అంటాడు. కాబట్టి అటువంటి స్థితిని నీకు దేవుడు ఇవ్వటానికి, నీ శ్రమల నుండి విముక్తులను చేయటానికి పునరుత్థాన శక్తిని ఇస్తున్నారని గమనించాలి. అటు పునరుత్థానంలో మనం అందరం పాలుభాగస్తులం అవ్వాలి. ఆ స్థితిని మనం పొందటానికి దేవుడు నీతో నాతో మాట్లాడతారు. భవిష్యత్తు కాదండి, నీతో కూడా మాట్లాడతారు. మనతో ఎలాగ మాట్లాడతారంటే స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా మాట్లాడతారు. ఆ స్వప్నములు, దర్శనముల్లో బైబిల్ గ్రంథాన్ని కూడా చూపిస్తారు. పేజీలు, పేజీ నెంబర్లు, నెంబర్ వర్సెస్లు అవి కూడా చక్కగా ఆయన వివరంగా చూపిస్తారు. నేను ఎన్నో అనిపించి నా బైబిల్ తీసుకుంటాయి, రంగులతో తీసుకుంటా వేసు అవి స్పష్టంగా మాట్లాడతారు దేవుడు. దానిని మనం అవలంబించి ఆ రీతిగా చేయాలి. తర్వాత స్వరంతో మాట్లాడతారు, తర్వాత బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడతారు. నిన్ను ప్రత్యేకించుకుంటారు ఎప్పుడైతే నీవు అత్యంత సమీపస్తుడు అవుతావు దేవుడికి. నీవు ప్రతినిత్యము ఆయన గురించి ఆలోచించినప్పుడే ఇవన్నీ జరిగేది. ఒక టైంలో ఒక గంట సేపు దేవుడు అన్నట్టుంటే కాదు. అయినా నీకు అవసరం ఉంటే గంట కాదు, లేకపోయినా కూడా మాట్లాడతాడు. అది రేర్ క్వాలిటీ. మహాదేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం అట మనుష్యుడిని ఏం చేస్తుందట? నిర్గమాకాండము 19వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 19వ వచనం. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా ఎత్తుకు హద్దు మీది వచ్చి వారిలో అనేకులు నశింపకుండానట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడుకుంటున్నట్లు యెహోవా ఎత్తుకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకునవలెనని మోషేతో చెప్పగా. కాన్సెప్ట్ ఆఫ్ బైబిల్ ఏంటంటే పరిశుద్ధులుగా మనం తీర్చబడాలి, పాపము లేకుండా ఉండాలి, పాపము లేకుండా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఆ పరిశుద్ధతను దేవుడి విధానం మనందరినీ కోరుతున్నాడు. వేళను క్రైస్తవుడు అవ్వచ్చు, అనేక సంవత్సరాల నుంచి ప్రక్కన పెట్టే నీ జీవన క్రమం ఎలా ఉంటుంది, నీ యొక్క భావోద్రేకాలు ఎలా ఉంటున్నాయి, దాన్ని ఇప్పుడు మాట్లాడాడు దేవుడు. కాబట్టి పరిశుద్ధత అనేది మనకు ముఖ్యం. ఊరినే బైబిల్ పట్టుకున్నంత మాత్రాన్ని కాదండి, మన క్రమం అంతా యేసుని పోలి ఉండాలి, యేసు జీవితం లాగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. పాపమును కదిలింపజేస్తుందిట. నెక్స్ట్ వచ్చేసి యెషయా 30:30లో శక్తి, ఆయన శక్తిని ఎలా చూపిస్తాడు చూడండి. 30వ అధ్యాయం 30వ వచనంలో మహాదేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా
యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. యెహోవా తన ప్రభావము గల స్వరమును వినిపించును. ప్రభావం అని ఎందుకు రాయాలండి? దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? నీలో ఒక ఉద్దేశం కలుగుతుంది. ఆయన మాటల్లోనే ఉంది, ఆ మధురం ఉన్నది, కంఠస్వరంలో ఉన్నటువంటి ఆత్మశక్తి వేరుగా ఉంటుంది. నెక్స్ట్ ప్రచండమైన కోపముతోను దహించు జ్వాలతోను పెళపెళయను గాలివాన వడగళ్లతోను తన బాహువు వాలుట చెరులకు చూపించును. అంత బలవంతుడైన దేవుడు నీతో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఏ మాత్రం నిన్ను ఆయన యొక్క శక్తిని చూపించకుండా ఆయన స్వరం ద్వారా నిన్ను ఆశ్రయపరముగా ఉండబోతున్నాడు. అది నీకు ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాటని చదువుకుంటూ వస్తున్నాడు. 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనంలో, 2 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించు దీపమైనట్టిది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. వాక్యం ఎడల లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు మొదట గ్రహించుకొనవలెను. ఇవన్నీ కూడా దాని భావం ఏంటి? గ్రంథంలో రాసిన ఊహించి రాసినవి కాదు. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నీ మనుషుని జ్ఞానంతో మాట్లాడే కాదు. ఎందుకు వచనాలు, అందులో భావాలన్నీ దేవుని యొక్క ప్రవచనాత్మకమైన మాటలు అన్నమాట ఇవన్నీ. అయినప్పటికీ మనం వాటిని రిసీవ్ చేసుకో, సొంత జ్ఞానం రేషనలిజం ఉపయోగిస్తాం. అసలు బైబిల్ గ్రంథంలో విన్నప్పుడు, చదివినప్పుడు, రాసినప్పుడు రేషనలిజం ప్రక్కన పెట్టండి. ఆప్టిమిజంతోనే మీరు దాన్ని చదవండి. అప్పుడే దానిలో అర్థయుక్తమైన ఆత్మీయ స్థితి మీలోకి ప్రవేశిస్తుంది. మహాదేవుడు చెప్తున్న ఈ మాటల్ని మనం గ్రహించాలని ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. యెహోషువ గ్రంథంలో ఒక సత్యాన్ని చదువుకుందాం. 24వ అధ్యాయం 2వ వచనంలో యెహోషువ భక్తుడు చెప్పినటువంటి సత్యాన్ని కూడా, అనుభవాన్ని కూడా చూస్తూ వస్తున్నాం. యెహోషువ 24:2లో ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నాడు. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకుని వచ్చి కానాను దేశమంతటా సంచరింపజేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చి తిని. ఎవరైనా వాళ్ళ నాన్నగారు ఎట్లా విగ్రహాలు పూజించారు అబ్రహాము వాళ్ళందరూ. ఎందుకు దేవుడి మాటను మనకి ఈ పూట తెలియజేస్తున్నాడు? పాత జీవితం ఏదైతే ఉన్నదో అది దేవుడికి అవసరం లేదు, దాన్ని మరచిపోవాలి. అబ్రహాము వలె దేవుని వెంటాడేవాడిగా ఉండాలి. అబ్రహాము వలె దేవుని వెంటాడేవాడిగా ఉండాలి. దేవునితో నివసించేవాడిగా ఉండాలి. దేవుని వాక్యానుసారం జీవించేవాడిగా ఉండాలి. అదే మోషేని ఎన్నిక చేసుకుంటే ఏం చేశాడు? భార్యని, 2 బిడ్డలు కూడా వదిలిపెట్టి, ఆ యొక్క కుటుంబాన్ని వదిలిపెట్టి దేవుని మాట చొప్పున 40 ఏళ్ళు ఇశ్రాయేలుతో ప్రయాణం చేశాడు. కుటుంబం వైపే చూడలేదు. అర్థమవుతుంది కదండి? అందుకు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు, అందుకు అబ్రహాంని ఎన్నిక చేసుకున్నాడు, అందుకు పాలును ఎన్నిక చేసుకున్నాడు దేవుడు. అందుకని వాళ్ళు విచిత్రమైన ఆశ్చర్యమైన కార్యములు
గ్రంథంలో చేసి మనందరికీ పునరుద్ధాన శక్తిలో ఉన్న గొప్ప స్థితిని తెలియజేశారు. కాబట్టి 1 యోహాను 3:21లో ఈ యొక్క పునరుద్ధానాన్ని గురించి ఒక మాట చెప్తున్నాడు. 1 యోహాను 3:21లో ఈ సత్యాన్ని చదువుకుందాం. 1 యోహాను 3:21లో ఆత్మదేవుడు ఈ మాటని మాట్లాడుతున్నారు. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపబడినది. ఒకరినొకడు ప్రేమింపబడినది అనున్నది ఏ అంటే అదే దాని ఆ సెంటెన్స్ అర్థం ఏంటి? అది తప్పితే ఇంకోటి లేదు అని అర్థం అన్నమాట. అందుకని దేవుడు అంటున్నాడు, నీ హృదయం నాకు తెలుసు అంటున్నాడు. ఆ పై వచ్చిన చదువు తల్లి ఆయన ఆజ్ఞ 19 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. మహాదేవుడు చెప్తున్నాడు, నీ హృదయం చెప్పిన దాన్ని నువ్వు జనాన్ని నేర్చుకోవాలి. నా దగ్గర ఈ లక్షణాలు ఉన్నాయి, దేవుడికి విరోధమైనవి, వాటిని కొట్టివేసేయాలి. ప్రపంచంలో ఎవరు చెప్పలేకపోవచ్చేమో, నీ హృదయం కంటే ఎవరంటే దేవుడు అధికుడట. ఆయన అధికుడట నీ హృదయం కంటే. ఆయన ఇంకా ఎక్కువ తెలుసు అంట నీకంటే. ఎరిగి ఉన్నాడు. ఇంకే మాత్రం కూడా అక్షరాలు పొల్లు లేకుండా చెప్తున్నాడు దేవాది దేవుడు. ఆయనే మాట్లాడిన ఫిలిప్పీలో 3:11 ఈ సత్యాన్ని ఒకసారి చదువుదాం. ఫిలిపియన్స్ లో 3:21లో పౌలు భక్తుల ద్వారా ఈ మాటను చదువుకుంటున్నాం. తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపగలదానిగా మార్చును. ఇప్పుడు మనం అనుకునే పునరుత్థానంలో ఇప్పుడు 11 చదువు అన్నమాట. ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయములోను సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగొట్టుకు వెండితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చివరి కాన్సెప్ట్ ఏంటంటే ఈవేళ పండుచున్న పొద లోకములో ఉన్న వాటిలో నష్టపరుచుకున్నాడంట పౌలు భక్తుడు. పునరుత్థానం గురించే ప్రయత్నం చేస్తున్నాడంట. అలాగనే మోషే భక్తుడు కూడా తన కుటుంబాన్ని, బిడ్డలను, తన స్టేటస్ ని ప్రక్కన పెట్టి శ్రమలను మోసుకొని వెళ్ళిపోయాడు. ఐగుప్తు శ్రమలతోనే ప్రయాణం చేశాడు. శ్రమలతోనే, అవమానములతోనే ప్రయాణం చేశాడు. చివరికి దేవుని యొక్క హస్తంలో ఆయన ముద్దు ద్వారా మరణించాడు. మహాదేవుడు నిన్ను అలాగనే చేయబోతున్నాడు. అట్టి స్థితి నీవును అనుభవించాలని విధర్మన ఆత్మదేవుడు మాట్లాడిన ఆత్మీయ సత్యంలో సత్యము గ్రహించాలని దేవుడు మాట్లాడుతూ యాకోబు 2:26 చదువుకొని ముగించుకుంటూ వస్తున్నాడు. యాకోబు భక్తుడు 2:26 ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. క్రియలు లేని విశ్వాసమును మృతము. అదే ఇప్పుడు అంటున్నాడు దేవుడు. నాకు ఏదో ఉందని చెప్పి ఆ యొక్క భావాలని వేరే వాళ్ళ పేరుంది, నేనే గొప్ప అనుకుంటావు చూడు.
దీని భావం అదే లోతత్వం. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము అంటే చచ్చిపోయింది. చచ్చిపోయిందంటే విశ్వాసం లేదని. విశ్వాసం లేదంటే నువ్వు అన్యుడు అనేగా, పాపి అనే కదా. ఇంకా అన్యుడివి పాపి అయినప్పుడు ఇక్కడ నీకు యేసయ్య ఎందుకు, క్రైస్తవం ఎందుకు, బైబిల్ ఎందుకు? అన్ని కొట్టేసేయి. అవన్నీ కాదు. ఏ అగ్నిలో కాల్చబడినటువంటి దేవాది దేవుడు ఏ మాత్రము కదలిక లేకున్నాడు. నువ్వు రేపు పొందుకోబోతున్నావు. ఆ స్థితిని పొందడానికి నీ యొక్క జీవన క్రమం ఎలా ఉండాలి, నీవు ఆశీర్వదకరంగా మార్చబడాలి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొనియాడతరమే